నాశనం చేసేస్తాడు. ఒక ఆయన ఎందుకు పాపం, ఆయన చాలా ఫేమస్ కదా. నేను ప్రపంచాన్ని రాత్రికి నలిపేస్తాను, ఎల్లుండికి మానవుడు అనేవాడు లేకుండా చేస్తాను, అది ఇది అన్నాడు ఒక ఆయన, ట్రంపాసురుడు. ఈయన ఇప్పుడు నా ప్రాణానికి ముప్పు వచ్చింది, నన్ను చంపుతారని ఆయనకి ఇంకెవరో వర్తమానం పంపించారంట. ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు ముప్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రపంచం అంతా గోళ. అదేంటి ప్రపంచాన్ని అంతా దేశాలు లేకుండా చేస్తానన్నావు కదా నువ్వు. ఇరాన్ అనే పేరు మనకు ఇప్పుడు తెలుసు, కానీ పర్షియన్ సంస్కృతి ఏనాటికి, పర్షియన్ సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాలు ఎంతవి. ఇందాక మనం చెప్పుకున్న జాషువా గారు రాసిన ఫిరదౌసీలో ఆయన రాసినటువంటి సంస్కృతి ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ పోతే మిత్రులారా మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా పరిస్థితి అర్థమవుతుంది. అడగకుండా చేయాలి, ప్రశ్నించకుండా చేయాలి, ఆక్షేపించకుండా చేయాలంటారు, కానీ ఇవేవి సాధ్యమయ్యే విషయాలు కాదు. కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచన పరులు, బుద్ధిజీవులు అనేవాళ్ళు ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తి లేదు, ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదా.